ఇద్దరు కుమారుల్ని నరికి ఆత్మహత్య చేసుకుంది కన్న తల్లి. ఈ ఘటన హైదరాబాద్లోని గాజుల రామారంలో జరిగింది. 5 ఏళ్లు 7 ఏళ్లు ఉన్న కుమారుల్ని వేట కొడవలతో నరికి చంపింది కన్న తల్లి. ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతులు సత్తుపల్లికి చెందినవారుగా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని బాలాజీ ఎన్క్లేవ్ ఒక అపార్ట్మెంట్లో, మహేష్ హైట్స్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్లో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. వీళ్ళ స్వస్థలం వచ్చేసి, ఈ మహిళ స్వస్థలం వచ్చేసి సత్తుపల్లి ఖమ్మం జిల్లాగా చెప్తా ఉన్నారు. దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరు మగ పిల్లల్ని కూడా అత్యంత దారుణంగా కొబ్బరి బోండాలు నరికేటువంటి కత్తితో నరికి తాను కూడా ఇదే బిల్డింగ్ 6వ అంతస్తు పైకి ఎక్కి అత్యంత దారుణంగా పైనుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మరీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి పిల్లలకు, అలాగే ఆవిడకు కూడా పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఒక 6 పేజీల సూసైడ్ నోట్ కూడా రాసిన అనంతరం పిల్లల మీద అత్యంత పాశవికంగా కూడా దాడి చేసి హత్య చేసినటువంటి ఉదంతం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పిల్లలు హర్షిత్ రెడ్డి 11 సంవత్సరాల అబ్బాయిగా చెప్తా ఉన్నారు. ఆశీష్ రెడ్డి చిన్న కొడుకు 9 సంవత్సరాల అబ్బాయిగా కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్లకు కళ్ళకు ఏదో సమస్య ఉంది అని చెప్పేసి ఆ సూసైడ్ నోట్లో 6 పేజీల సూసైడ్ నోట్లో ఉన్నట్లుగా కూడా పేర్కొంటా ఉన్నారు. అయితే ఆ మహిళకు తేజ, ఈ యొక్క ఘటన సంబంధించినటువంటి తల్లి తేజస్విని రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా అంటే సుమారుగా ఆవిడకి కూడా కొన్ని మానసిక ఇబ్బందులు ఉన్నట్లుగా కూడా సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ కలహాలు కూడా మొత్తం ఇదంతా జరగడానికి కూడా కుటుంబ కలహాలు కూడా కారణం అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి భర్త వెంకటరెడ్డితో కూడా కొన్ని గొడవలు పడేది అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు కూడా చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం అలాంటిది ఘటనలు ఏమీ జరగలేదు, అందరూ కూడా బాగానే ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు చాలా అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు, నిన్న మొన్నటి వరకు కూడా అందరూ కలిసి ఆడుకునే వాళ్ళు, కలిసి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఇప్పుడు ఈరోజు కనీసం చూద్దామంటే కనిపించిన లోకాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో చాలా దారుణమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొన్న ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 3 పిల్లలకి ఒక తల్లి విషం ఇచ్చి చంపినటువంటి ఉదంతం కనిపిస్తూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈరోజు 2 పిల్లల్ని ఆ తల్లి అత్యంత కిరాతకంగా కొబ్బరి బొండాలు నరికేటువంటి కత్తితో నరికి చంపినటువంటి ఉదంతం కనిపిస్తూ ఉంది. అసలు తల్లిదండ్రులు ఎందుకు అసలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో తెలియట్లేదు. పిల్లలు ఆడుకున్నటువంటి ఈ బ్యాట్ కానీ ఇతరత్ర బాల్ కానీ నిన్న మొన్నటి వరకు, ఈరోజు పొద్దున వరకు కూడా ఆడుకున్నటువంటి పిల్లలు ఈరోజు అసలు ఇప్పుడు ఈ సాయంత్రం సమయానికి కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి, ప్రాణాలతో లేకుండా, భూమి మీద ప్రాణాలతో లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ స్కూల్ షూస్ కావచ్చు, వాళ్ళ చెప్పులు కావచ్చు, అవన్నీ కూడా చూడవచ్చు మనం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అంతా కూడా కలివిడిగా ఉండేవాళ్ళని చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా మొత్తం ఆ సైకిల్ వేసుకొని, వాళ్ళ చిన్న సైకిల్ వేసుకొని ఇక్కడి నుంచి అక్కడి వరకు, ఆ మెట్ల వరకు కూడా చాలా సరదాగా గడుపుతూ అందరితో కలివిడిగా అందరినీ పలకరిస్తూ, తాతయ్య నానమ్మ అంటూ అందరినీ పలకరిస్తూ కూడా మొత్తం కూడా ఇదంతా కలివిడిగా తిరిగేవాళ్ళు అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అడిగే వాళ్ళు లేరు. భర్త పనికి వెళ్ళినటువంటి సమయంలో, ఆయన ఉద్యోగ రీత్యా ఆయన బయటికి వెళ్ళినటువంటి సమయంలో సుమారుగా సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు జరిగింది అనేటువంటి సూసైడ్ నోట్ కూడా 6 పేజీల సూసైడ్ నోట్ కూడా తేజస్విని రెడ్డి రాసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆవిడకి మానసిక ఇబ్బందులు ఉన్నట్లుగా కూడా ఆ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లుగా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఏదైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమా, లేదా కుటుంబంతో కాస్త టైం గడపడమా, లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళడమా, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కాస్త బాగుంటుంది. కానీ వాళ్ళు ఆ యొక్క మెంటల్ ప్రెషర్ వచ్చినప్పుడు తీసుకునేటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో కుటుంబాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఎవరైతే కుటుంబ పెద్దలు ఉన్నారో, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఒక కన్నేసి ఉంచాల్సినటువంటి సమయం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పని వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.